హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బిఎల్ఓలు మీకు ఫామ్ ఇచ్చినప్పుడు ఆ ఫామ్‌లో 2002 ఓటర్ లిస్ట్‌లో మీ పేరు గాని, లేదా మీ బంధువుల పేరు గాని అసలు ఎలా చూసుకోవాలి? ఆ వెబ్‌సైట్ యొక్క లింక్ నేను ఇంతకుముందు చేసిన వీడియోలో చాలామంది అడుగున్నారు. అయితే ఆ వీడియోలో నేను లింక్ అయితే పంపించాను. కానీ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇది. దీనిలో మీ ప్రశ్నలన్నిటికి సమాధానాలైతే దొరుకుతాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారండి. కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మిమ్మల్ని అడుగుతున్న రిక్వెస్ట్ ఒకటేనండి. దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్పుడే వీడియో చాలా మందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు నేను చేసిన ఈ ఎస్ఐఆర్ స్పెషల్ రివిజన్ అంటే ఏంటి? బిఎల్ఓలు ఇచ్చే ఫామ్‌ని ఏ రకంగా ఫిల్ చేయాలని చెప్పేసి వీడియో ఆల్రెడీ చేసున్నాను. ఆ వీడియో మన ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి. అలా చూసినట్టయితే మీకు పూర్తి విషయాలనేవి అర్థమవుతాయి. ఇక మనకి బిఎల్ఓలు ఇచ్చే ఫామ్ అనేది ఈ రకంగా ఉంటుందండి. ఇక్కడ యారో మార్క్ చూపించిన దగ్గర మీరు మీ యొక్క ఫోటో అనేది పేస్ట్ చేస్తారు. తర్వాత ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది. పార్ట్ 3 అనేది అందరూ నింపాలి. దాని గురించి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పున్నాను. ఈ పార్ట్ 1, పార్ట్ 2 కోసం ఈరోజు వీడియోలో పూర్తిగా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పార్ట్ 1 ఏంటంటే 2002లో ఓటర్‌కి ఖచ్చితంగా ఒకవేళ ఓటు ఉండుంటే, ఆ ఓటు యొక్క డీటెయిల్స్ అనేవి రాయాలి. అంటే 2002లో అతనికి ఓటు ఉంది. ఇప్పుడు ఓటు ఉంది. అలాంటి వారికే పార్ట్ 1లో ఫిల్ చేయాలి. అంతకు మించి వేరే వాళ్ళెవ్వరు కూడా పార్ట్ 1లో ఫిల్ చేయకూడదు. ఓన్లీ పార్ట్ 1 2002లో ఓటు ఉండి, ఇప్పుడు కూడా ఓటు ఉన్నవారు ఇక్కడ ఫిల్ చేయాలి. 2002లో వారికి వేరొక ప్రదేశంలో ఓటు ఉన్నా పర్లేదండి. అంటే చాలామంది అడుగుతున్నారు. అన్న లాస్ట్ టైమ్ మాకు తెలంగాణలో ఓటు ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్ చేయాలంటే ఎలా చేయాలి? లాస్ట్ టైమ్ మాకు ఆంధ్రాలో ఉండేది. తెలంగాణలో ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? లేదా లాస్ట్ టైమ్ మాకు ఢిల్లీలో ఓటు ఉండేది. ఇప్పుడు ఆంధ్రాలో మాకు ఈ ఎస్ఆర్ అనేది ఇచ్చారు. ఇప్పుడు నాకిక్కడ ఓటు ఉంది. అదెలా ఫిల్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్కడ ఓటు ఉన్నా ఇండియాలో 2002లో మీకు ఎక్కడ ఓటు ఉన్నా సరే, అది నేనిప్పుడు చెప్పే పద్ధతి ద్వారా మీరు సెర్చ్ అనేది చేసుకున్న తర్వాత, ఆ యొక్క డీటెయిల్స్ పార్ట్ 1లో ఫిల్ చేయొచ్చు. 2002లో ఓటు లేని వారు పార్ట్ 2లో ఫిల్ చేయాలి. అది ఏ రకంగా అనేది నేను వీడియోలో చివరిలో చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక పార్ట్ 1లోకొచ్చేసరికి 2002లో ఓటు ఉన్నవారు మాత్రమే ఫిల్ చేయాల్సిన పార్ట్ 1 ఇది. అయితే ఈ యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా చాలామంది లింక్ అని కమెంట్ చేసిన వాళ్ళందరికీ లింక్ అనేది పంపించాను. ప్రతి ఒక్కరికి నేను రిప్లై కూడా ఇస్తున్నాను. మీకు కూడా ఈ యొక్క లింక్ కావాలంటే లింక్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా లింక్ అనేది పంపిస్తాను. ఈ యొక్క లింక్ ఓపెన్ చేయగానే మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత మీరిక్కడ ఫర్ సపోజ్ నేను ఒక పర్సన్‌ని తీసుకున్నాను. ఆ పర్సన్ డీటెయిల్స్ ఎలా సెర్చ్ చేయాలంటే ఫర్ సపోజ్ అతను ఆంధ్రప్రదేశ్ వారు, గుంటూరు, గుంటూరుకి సంబంధించిన వారు. జస్ట్ ఈ 3 డీటెయిల్స్ తెలిస్తే చాలండి. ఈ 3 డీటెయిల్స్ మనకు తెలిసినట్టయితే అంటే నేను 2002లో ఏ ప్లేస్‌లో ఓటు వేశాను అన్న విషయం తెలిస్తే చాలండి. జస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఓటేశాడు. గుంటూరు జిల్లాలో ఓటు వేశారు. గుంటూరు జిల్లాలో ఆ గుంటూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన దానిలో అతను ఓటు వేశారు. ఈ 3 విషయాలు తెలిస్తే చాలండి. మండలము, బూతు ఈ లెవెల్ అన్నీ తెలియక్కర్లేదు. జస్ట్ ఈ 3 విషయాలు తెలిసిన తర్వాత అక్కడ చూడండి ఎలక్టోరల్ ఫుల్ నేమ్ అని ఉంది. అక్కడ నేను రామారావు అతని పేరు రామారావు అనుకున్నాను. రామారావు అని చెప్పేసి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత అక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ అనేది చేశాను. ఇలా సెర్చ్ చేసిన తర్వాత అది చాలా డీటెయిల్స్ ఇస్తుందండి. చూడండి టోటల్ రికార్డ్స్ 100 రికార్డ్స్ ఇచ్చింది. ఈ 100 రికార్డ్స్‌లో కూడా మన పేరు ఎక్కడుందనేది సెర్చ్ చేయాలి. ఫర్ సపోజ్ మనకి కావాల్సిన పేరు రెండో సీరియల్ నంబర్‌కి సంబంధించింది అనుకోండి. ఈ రెండో సీరియల్ నంబర్‌కి సంబంధించిందయితే ఒకసారి చూడండి రామారావు మల్లంపల్లి వాళ్ళ ఫాదర్ నేమ్ అంజయ్య. ఆ ఫాదర్‌కి అంటే అక్కడున్న పేరుకి, అక్కడ అంజయ్యకి ఉన్న రిలేషన్ ఫాదర్. అతని ఏజ్ 55. ఈ 55 సంవత్సరాల ఏజ్ అనేది 2002లో అతనికి 55 సంవత్సరాలండి. అంటే ఇంకొక 25 సంవత్సరాలు కలిపితే ఇప్పుడు అతని యొక్క ఏజ్ దాదాపుగా 80 సంవత్సరాలు. సో, గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉంది ఓటు. గుంటూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 1కి సంబంధించిన ఓటది. అక్కడ పోలింగ్ బూత్ కూడా మనకిక్కడ వచ్చేస్తదండి. మనం ఇందాక సెర్చ్ చేయడం వల్ల ఇక్కడ పోలింగ్ బూత్ కూడా వచ్చేస్తుంది. 189 పోలింగ్ బూత్‌లో 70వ సీరియల్ నంబర్ ఇతని ఓటు. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం పార్ట్ 1 అనేది ఎలా ఫిల్ చేయాలో మీకు చెప్తున్నానండి. ఈ పార్ట్ 1 చూడండి ఇక్కడ ఓటర్ పేరు. ఏదైతే పేరుందో అతని పేరు రాస్తున్నాను. తర్వాత ఓటు గుర్తింపు కార్డ్ నంబర్ ఉంటే ఏమన్నారు. ఇది ఖచ్చితంగా ఎయ్యాల్సిన అవసరం లేదండి. ఇది అందుబాటులో ఉంటేనే ఎయమన్నారు. లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ బంధువు పేరు. ఇక్కడ బంధువు పేరేంటండి వాళ్ళ ఫాదర్ నేమ్ అనమాట. అంజయ్య.
ఇక్కడ బంధువుకి, ఆ పేరుకి ఉన్న రిలేషన్ ఏంటండి? ఇక్కడ చూడండి. రిలేషన్ టైప్ ఏమనుందండి? ఫాదర్ అనుంది. సో, ఫాదర్ అనేది రాయాలి. తండ్రి అని చెప్పేసి రాస్తారు. ఇప్పుడు జిల్లా. ఏ జిల్లాలో ఓటు ఉందండి? గుంటూరు జిల్లాలో ఓటు ఉంది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ రాష్ట్రం అడిగారు. రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అడుగుతున్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ గుంటూరు 1. సో, గుంటూరు 1కి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు కిందన నియోజకవర్గం యొక్క సంఖ్య, భాగము సంఖ్య, క్రమ సంఖ్య అని అడిగారు. ఇక్కడ చూడండి నియోజకవర్గం యొక్క సంఖ్య 100 అండి. చూసారా? 100 గుంటూరు 1 అని ఉంది. సో, 100 అనేది నియోజకవర్గం యొక్క సంఖ్య వస్తది. తర్వాత పోలింగ్ బూత్ స్టేషన్ నంబర్ 189 వస్తది. తర్వాత పార్టీ యొక్క సీరియల్ నంబర్ 70 అది వస్తది. సో, ఆ 3 ఇలా లైన్‌గా రాస్తే ఇది పార్ట్ 1 అనేది కంప్లీట్ అవుతుందండి. సో, ఇది ఎవరికి అంటే 2002లో ఓటు ఉన్న వ్యక్తులకి ఇది. బాగా గుర్తుపెట్టుకోండి. పార్ట్ 1 అనేది ఈ రకంగా ఫిల్ చేయాలి. అది 2002లో ఓటు ఉన్న వ్యక్తులకి. ఇక పార్ట్ 2కొచ్చేసరికేంటంటే ఎవరికైతే 2002లో ఓటు లేదో వారు పార్ట్ 2లో వారి యొక్క బంధువులు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే తల్లి గాని, తండ్రి గాని, తాతలు గాని, గ్రాండ్ పేరెంట్స్ ఎవ్వరమైనా సరే వాళ్ళ బంధువులు ఎవ్వరమైనా సరే డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ఫిల్ చేయాలండి. ఇండియన్ సిటిజన్ అనే వారికి ఖచ్చితంగా వారి యొక్క పూర్వీకులు ఖచ్చితంగా ఇండియన్స్ అయ్యే ఉంటారు అన్న కాన్సెప్ట్‌తో తీసుకొచ్చిన ఇదండి ఇది. సో, వారు ఖచ్చితంగా ఇండియన్సే కాబట్టి వారికి ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్‌లో ఎక్కడో దగ్గర ఏదో ఒక రాష్ట్రంలో మనకి ఖచ్చితంగా ఓటనేది కలిగి ఉంటుంది కాబట్టి, ఆ ఓటు యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన కేస్‌లోనే ఆ రామారావు అనే అతను ఎవరో ఒక ఎక్స్ అనే పర్సన్‌కి తాతగారు అయ్యుండొచ్చు. ఎందుకంటే అతని ఏజ్ ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చింది కదండీ ఇంతకుముందు. 2002లో 55 సంవత్సరాలు. అంటే ఇప్పటికి 80 సంవత్సరాలు వచ్చుంటది. సో, ఆ 80 సంవత్సరాలు అంటే ఎవరికో ఒక పర్సన్‌కి తాతగారు అయ్యుంటారు. సో, తాతగారు అయ్యుంటారు కాబట్టి అతనికి మనవడికి ఓటనేది ఇప్పుడు 2002లో లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అతనికి ఓటు ఉంది. ఆ యొక్క డీటెయిల్స్ ఏ రకంగా ఫిల్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఛానెల్‌ని చాలామంది చూస్తున్నారు. అందరికీ నచ్చుతుంది. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మిమ్మల్ని అడుగుతున్న రిక్వెస్ట్ ఒకటే. దయచేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 2002లో ఓటు లేని వ్యక్తులు లేదా పెళ్లయిపోయిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల డీటెయిల్స్‌ని ఏ రకంగా సెర్చ్ చేసి ఇక్కడ ఫిల్ చేయాలో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు సేమ్ అండి అదే లింకు నేను అదే డేటాని తీసుకుంటున్నాను. అదే లింక్‌లో అంటే వాళ్ళ తాతగారు గానివ్వండి, వాళ్ళ నాన్నగారు గానివ్వండి, పెళ్లయిపోయిన అమ్మాయిలైతే వాళ్ళ తల్లిదండ్రులు గానివ్వండి, ఎక్కడ ఓటు వేశారు అన్న డీటెయిల్స్‌తో ఇక్కడ మనం సెర్చ్ అనేది చేయాలండి. ఫర్ సపోజ్ వాళ్ళు సేమ్ ఇది ఇలాగే ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలో గుంటూరు 1 అనే కాన్స్టిట్యుయెన్సీలో వారు ఓటు వేశారనుకోండి. వాళ్ళు 3 డీటెయిల్స్ రాస్తారు. వారి యొక్క పేరు అంటే వారి తల్లిదండ్రుల యొక్క పేరు గాని, వాళ్ళ తాతగారుల పేర్లు గాని ఫర్ సపోజ్ రామారావు అనుకోండి. ఆ రామారావు అనేది ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ అనేది చేశానండి. సెర్చ్ అనేది చేసిన వెంటనే మళ్ళీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తది. ఇందులో అది మనకు సంబంధికుల యొక్క డీటెయిల్స్ ఏంటనేది మనం ఫైండ్ ఔట్ చేసుకొని, ఆ సంబంధికుల డీటెయిల్స్‌ని మనం నోట్ చేసుకోవాలండి. నోట్ చేసుకొని ఇక్కడ కూడా చూడండి సేమ్ రామారావు అనే డీటెయిల్స్ ఉన్నాయండి. రామారావు అనేది ఫిల్ చేశాను. అయితే అక్కడ బ్రాకెట్‌లో ఆ బంధువు మనకి ఏ రకంగా రిలేషన్ అవుతాడు అనేది మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. ఇది బిఎల్ఓలు మీరు ఫార్మ్ ఇచ్చేటప్పుడు అడుగుతారు. దానికన్నా ముందు మనమే ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. అంటే 2002లో మన బంధువు ఎవరైతే ఉన్నారో వారు మనకి ఏమవుతారు? తాత అవుతారా? తండ్రి అవుతారా? ఏమవుతారన్నది ఖచ్చితంగా బ్రాకెట్‌లో రాయాలండి. అలా రాసినప్పుడైతే ఖచ్చితమైన మ్యాపింగ్ అనేది జరుగుతుంది. అలా రాస్తే బిఎల్ఓ గారికి కూడా ఈజీ అవుతుంది మీ మ్యాపింగ్ అనేది చేయడం. సో, ఈ రామారావు మైలుపల్లి అనేవారు 80 సంవత్సరాలు కాబట్టి అంటే అప్పుడు 50 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు కాబట్టి అతను ఇతనికి మనవడవుతాడు అనే కాన్సెప్ట్‌లో ఎళ్దామండి. తాత. సో, తాత కాబట్టి తాత అనేది పెట్టాను. వారి యొక్క తండ్రి పేరు చాలామంది ఈ క్వెషన్ అడిగున్నారండి నాకు కామెంట్ సెక్షన్‌లో. తండ్రి పేరు ఏం రాయాలి? మా మా తండ్రి పేరు రాయాలా? లేకపోతే అక్కడ ఓటర్ యొక్క తండ్రి పేరు రాయాలా? అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఓటర్ యొక్క తండ్రి పేరే రాయాలండి. మీ తండ్రి పేరు కాదు. ఇక్కడ ఎవరైతే మీరు బంధువుల యొక్క పేరుస్తున్నారో, ఆ బంధువుల యొక్క తండ్రి పేరు లేదా భర్త పేరనేది రాయాలి. ఇక్కడ తండ్రి పేరనేది రాస్తాము. ఇక్కడ తండ్రి పేరేముంది? అంజయ్య ఉంది. తర్వాత ఫాదర్ అని ఉంది. సో, ఫాదర్ కాబట్టి తండ్రి అనేది రాస్తున్నాము. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడండి? గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్, గుంటూరు 1 కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి. సో, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్, గుంటూరు 1 కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి. ఇక్కడ కూడా సీరియల్ నంబర్ ఏ రకంగా రాయాలండి? అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబర్ 100, పోలింగ్ స్టేషన్ నంబర్ 189, సీరియల్ నంబర్ 70. సో, ఆ రకంగానే 100, 189, 70 అని చెప్పేసి ఫిల్ చేసినట్టయితే
ఈ యొక్క ఫామ్‌ని మీకు బిఎల్ఓ‌లకి అందించినట్టయితే మ్యాపింగ్ అనేది ఈజీగా అవుతుందండి. సో, చాలామందికి ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు మీ యొక్క సందేహాలకి క్లియర్‌గా వచ్చినట్టు ఉందండి. పార్ట్ 1 అనేది 2002లో ఓటు ఉన్న వ్యక్తులు మాత్రమే ఫిల్ చేసేది. పార్ట్ 2 అనేది 2002లో ఓటు లేదు. కానీ వారి బంధువులు గాని, వారి తల్లిదండ్రులు గానివ్వండి, వాళ్ళ తాతలు గానివ్వండి, ఎవరికైనా సరే ఓటు ఉన్నట్టయితే వారి యొక్క ఓటుని ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ చాలామంది అడుగుతున్న క్వెషన్ వారు చనిపోయారండి. అయినా ఫిల్ చేయొచ్చా? యెస్. ఫిల్ చేయొచ్చు. వారు చనిపోయినా సరే వారి యొక్క ఓటు అనేది 2002లో ఉన్నట్టయితే వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఖచ్చితంగా మీరు ఫిల్ అని చెయ్యవచ్చు. వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే పర్లేదు. ఆ రాష్ట్రం తాలూకా డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఈ లింక్ అనేది యూజ్ చేసుకొని, మనం ఏ స్టేట్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి, ఏ రాష్ట్రం నుంచైనా సరే మనం ఆ లింక్ అనేది యూజ్ చేసుకొని, మనం ఆ ఓటు యొక్క డీటెయిల్స్ అనేది తీసుకొని, ఆ యొక్క డీటెయిల్స్‌ని ఇక్కడ ఫిల్ చేసినట్టయితే, మనం ఈ ఫార్మ్ బిఎల్‌ఓ గారికి ఇచ్చినట్టయితే, వారు మ్యాపింగ్ అనేది ఈజీగా చేస్తారండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.